హాయ్ అండి. హలో, నమస్తే. పింఛన్ల వెరిఫికేషన్‌కి సంబంధించి ఆల్రెడీ జరుగుతా ఉంది. అయితే ఒక ఇంపార్టెంట్ నేను ఎవిడెన్స్‌తో పాటు నేను మీకు దాని తర్వాత ఒక సైడ్ పబ్లిష్ చేస్తాను. నాకు ఒక బాధితుడు, దివ్యాంగులకు సంబంధించిన బాధితులు నాకు పంపడం జరిగింది. సార్ చూడండి, మన హెల్త్‌కి సంబంధించినటువంటి డిపార్ట్‌మెంట్ అంటే ఇప్పుడు ఏదైతే రీఅసెస్మెంట్‌లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ హెల్త్ చెకప్‌ల్లో భాగంగా అయిన తర్వాత దాని తర్వాత ఆ మధ్య కాలంలో వాళ్ళకందరికీ కూడా ఆహ్, ఏదైతే ఈ హెల్త్‌కి సంబంధించి వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చారు కదా! ఆ సదరన్ సర్టిఫికేట్‌లో ఎంత దారుణం అంటే ఆహ్, అంటే మగవానికి సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్‌లో వేరే మహిళ ఫోటో పెట్టి వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను పబ్లిష్ చేస్తాను. అది చూడండి ఎంత దారుణంగా అంటే ఆహ్, అంటే వాళ్ళు మాట్లాడుతున్నారంటే దివ్యాంగులు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే మనం అధికారులు చేసేటటువంటి తప్పులు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. కనీసం ఆలోచన కనీసం లేకుండా ఒక మహిళ ఫోటో పెట్టేసి సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తే ఎంత దుర్మార్గం అండి. నేను చదువుతాను వివరాలన్నీ కూడా, వాళ్ళ ఐడి నెంబర్ కూడా చదువుతాను నేను. అందువల్ల నేను మొత్తం రాసుకున్నాను, నోట్ చేసుకున్నాను నేను. వాళ్ళ ఐడి నెంబర్ వచ్చి బాగా నోట్ చేసుకోండి. పెన్షన్ ఐడి నెంబర్ అంటే వాళ్ళకి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ ఐడి నెంబర్ 1115578790000019R. మళ్ళీ చదువుతాను. 1115578200000019R. ఫిజికల్లీకి సంబంధించి లోకోమోటరీ అంటే ఆర్థోపెటిక్ అంట. ఈయనకు వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్. ఈయన వచ్చి గతంలో చెప్తాను 9వ తారీఖు 9వ నెల 2010లో అంటే ఈయనకి సదరన్ సర్టిఫికేట్ వచ్చింది 2010 సంవత్సరంలోనే. దోడియం అఫ్జల్ అంట ఆయనకి. పాపం అప్పట్లో 25 సంవత్సరాలు, ఇప్పుడు 34 సంవత్సరాలు ఆయనకి. ప్రొద్దుటూరు, కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈయన హౌస్ నెంబర్ వచ్చి 7/3/929/2 21st వార్డు వస్తుందంట. ప్రొద్దుటూరు అర్బన్లో మున్సిపాలిటీ కింద వీళ్ళు ఉన్నారు, నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా 26వ తారీఖు 5వ నెల 2025లో ఈయనకి మళ్ళా సదరన్ సర్టిఫికేట్లకు అంటే నోటీసులు ఇచ్చి మీ హెల్త్ చెకప్లు చేయాలని అప్పుడు వెళ్ళిన డాక్టర్లు ఈయనకి చేశారు. హెల్త్ చెకప్లు చేస్తే అప్పట్లో 90% ఉన్నింది ఆయనకి. బట్ ఇప్పుడు మాత్రం 64% వేశారు. ఓకే, ఆయన అవేవి మాట్లాడట్లే. కనీసం ఆ ఫోటో అంటే, ఎందుకంటే ఆన్లైన్ వ్యవస్థ, ఆన్లైన్ సిస్టమ్, ఆ ఫోటో కూడా ఆయనది మార్చేసి అంటే ఈ సదరన్ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఏ స్థాయిలో వాళ్ళ ఆవేదన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే చెప్తా ఉన్నారు, చూడండి ఈ రకంగా గతంలో నిర్లక్ష్యం చేశారు, ఇట్లా మాకు లబ్ధిదారులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. 90% ఉన్నదాన్ని 64% వేసేశారు. అది ఆయన ఆవేదన. ఇలా ఈ చూడండి, అంటే సదరన్ సర్టిఫికెట్లే ఆ ఫోటోలు పెట్టి మార్చేసి పంపించినారు అంటే వీళ్ళని ఏమనాలి అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో పాపము ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్పాను కాబట్టి అవన్నీ కూడా నేను పబ్లిష్ చేస్తాను. మీరు దయచేసి ఆ వ్యక్తికి పాపము న్యాయం చేయండి. పాపము అప్పట్లో 25 సంవత్సరాలప్పుడు ఆయన 2010లో తీసుకుంటే 90% వచ్చింది. అలాంటిది ఇప్పుడు 64% వచ్చింది. సరే, పర్సంటేజ్ గురించి అతను మాట్లాడట్లేదు. సదరన్ సర్టిఫికేట్లు నాకు లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో ఇచ్చిన సందర్భంలో ఈ రకంగా వచ్చింది సార్, ఇది ఎంత దారుణం. పోయి అడిగితే సచివాలయం స్టాఫ్ని వాళ్ళని అడిగితే మాకేం సంబంధం, అది ఆన్లైన్లో వచ్చింది, మేము మీకు ప్రింట్ తీసి సంతకాలు పెట్టించామని చెప్తా ఉన్నారు అని చెప్పి చెప్తాను. చూద్దాం ఇలాంటి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చూద్దాం.